శ్రీకృష్ణ నామ మహత్యం. ఆ పరమ పురుషుడు శ్రీ జగన్నాథుడైన శ్రీకృష్ణుడు సదా తన నామంలో ఉంటాడు. మేము ఈ నాటకమును ఏసీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నాము. ఇది వైష్ణవ భక్తుడైన అర్జున్ ఠాకూర్ మరియు అతని భార్య ఠాకూరాణి యొక్క కథ. వీరు పవిత్ర నగరమైన పూరి జగన్నాథ్లో ఒక మట్టి గుడిసెలో నివసించేవారు. వారి జీవితంలో జరిగిన ఒక నిజ ఘట్టాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకు? నేనేం తప్పు చేశాను? మనం ఎందుకు ఇంత పేదవాళ్ళం? మీరు ఏం తప్పు చెయ్యలేదండి. చిన్నప్పటి నుంచి విశ్వాధిపతి అయిన జగన్నాథుడిని మరియు ఆయన సోదరుడు బలరాముడిని ఆరాధించాను. నేను అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించాను. ప్రభువు యొక్క ధ్యానం తప్ప నా మనసులో ఇంకో ఆలోచన లేదు. నేను బయటకు వెళ్ళి గుప్పెడు బియ్యం మరియు కూరగాయలు మాత్రమే వేడుకుంటున్నాను. నాకు తెలుసండి, మీరు ఎల్లప్పుడూ భగవద్గీత పఠించడము, జగన్నాథ దేవాలయానికి వెళ్ళడము మరియు జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవతల విగ్రహాలను చూడటంలో నిమగ్నమై ఉంటారు. మీ నిద్రలో కూడా మీరు ఆ ప్రభువునే ధ్యానం చేస్తారు. ఒకవేళ నేను 1 లేదా 2 రోజులు అస్వస్థతగా ఉన్నట్లయితే జగన్నాథుడి కోసం నైవేద్యం సిద్ధం చేయడానికి తిండి పదార్థాలు లేవు. నా జీవితమంతా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నమ్మాను. భగవద్గీతలో భగవంతుని ప్రవచనాల మీద ఇప్పుడు నా మనసు సందేహంతో నిండిపోయింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్యభక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికున్న వాటిని రక్షింతును. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే నన్ను ప్రత్యేక భక్తితో ఆరాధిస్తారో, నా అతీంద్రియ నిజ రూపాన్ని ధ్యానిస్తారో వారికి లేనిదాన్ని నేను ఇస్తాను, వారి వద్ద ఉన్నదాన్ని కాపాడతాను. నేను ఇప్పటి వరకు దీన్ని నమ్మాను, కానీ ఇప్పుడు నా విశ్వాసం విచ్ఛిన్నమవుతోంది. ఇదిగో భగవంతుడు స్పష్టంగా చెప్పాడు, నిత్యాభియుక్తానాం అంటే ఎల్లప్పుడూ భక్తిలో భక్తి ధ్యానంతో ఉండేవాళ్ళు భక్తులు అని అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే నేను వారికి అవసరమైన దాన్ని వ్యక్తిగతంగా చేరజేస్తాను మరియు వారికి వద్ద ఉన్న దానిని కూడా నేను రక్షిస్తాను. అయితే నేను ఎప్పుడూ దేవుడి ధ్యానంలో ఉండే భక్తుడిని కానా? మీరు ఎప్పుడు భగవంతుని ధ్యానించే భక్తుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు జగన్నాథుడు ఖచ్చితంగా స్పందిస్తారు. 40 సంవత్సరాలు జగన్నాథుని ధ్యానంలో ఉండిపోయాను. ఈ విశ్వసృష్టి కాల వ్యవధిలో 40 సంవత్సరాలు అంటే ఏమిటి? 4 సెకండ్లు కూడా అవ్వలేదు అన్నమాట. ఈ శ్లోకం మీద నాకు నమ్మకం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. ఈ ప్రవచనం అవాస్తవం. నేను భగవద్గీత నుండి ఈ శ్లోకాన్ని చెరిపేయాలని అనుకుంటున్నాను. ఆ పని ఇప్పుడే చేస్తాను. కానీ పవిత్ర భగవద్గీత భగవంతుని శరీరమని మీరు ఎప్పుడూ చెబుతారు. ఠాకురాణి, నేను ఇకపై దానిని నమ్మను. ఇదేమిటి? ఈ ఎండాకాలంలో ఈ సమయంలో వర్షం పడుతుందా? బహుశా ప్రభువు మీ ప్రశ్నలకు ప్రతిస్పందిస్తున్నారా? ఉరుములు మరియు వర్షంతో ప్రతిస్పందిస్తున్నారా? నేను భిక్షాటన చేయడానికి ఎలా వెళ్తాను? రండి, మనం జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండడానికి ప్రార్థిద్దాము. ఉదయాన్నే వర్షం కురవడం ఆగిపోయింది. అతని భార్య
ఇంకా నిద్రపోతున్నప్పుడు అర్జున్ భిక్షాటన చెయ్యడానికి బయలుదేరాడు. జగన్నాథ స్వామి నయన పాతగామి బావా తుమే. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మా, మీరు ఎక్కడ ఉన్నారు? దయచేసి మొదట ఇవి అమర్చడానికి మాకు సహాయం చేయండి. ఇవి చాలా భారీగా ఉన్నాయి. అవును అవును, ఏ హృదయం లేని వ్యక్తి మీతో ఇంతటి బరువులను మోయిస్తున్నారో చెప్పండి. అది మీ భర్త అర్జున్ మిశ్రా. ఏమిటి, నా భర్తనా? అవును, మీ భర్తనే. దయచేసి మమ్మల్ని నమ్మండమ్మా. అవునమ్మా, మీ భర్త అర్జున్ మిశ్రా వీటిని మోపించాడు. కూరగాయలు మరియు కిరాణా సామాగ్రితో నిండిన భారీ బుట్ట. ఇక్కడ ఒక బస్తా పిండి మరియు అక్కడ ఒక బియ్యం సంచి. ఇవన్నీ ఇక్కడ తాజా నెయ్యి మరియు నూనె ఇంకా సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. ఇందులో రసగుల్లాలు, గులాబ్ జామున్లు, తిరుపతి లడ్డు, జగన్నాథ్ కాజా మరియు రకరకాల స్వీట్లు కూడా ఉన్నాయి. మీకోసము కొన్ని అందమైన చీరలు మరియు ఆభరణాలు తీసుకున్నారు. తన కోసము కొంచెం చద్దర్లు, దోతులు కూడా తీసుకున్నారు. ఓ పిల్లలు, ఇంత భారాన్ని మోసారా? మీ భర్తనే మోపించాడమ్మా. ఇది అసలు నమ్మశక్యంగా లేదు. ఏమైనప్పటికీ మీరిద్దరూ ఎవరు? మేము జగన్నాథ్ పూరి నివాసితులం. మీరు మమ్మల్ని నమ్మండమ్మా. మొదట అతను మమ్మల్ని బెదిరించాడు. తరువాత మేము నిరాకరించినప్పుడు అతను మమ్మల్ని కొట్టాడు. అవును, మొదట ఆయనని కొట్టాడు, దాని తర్వాత నన్ను కూడా కొట్టాడు. లేదు లేదు, ఇది జరిగుండదు. నా భర్త ఒక భక్తిపరుడు, మంచి మనిషి. అతను ఒక ఈగను కూడా చంపడు. మీరు ఖచ్చితంగా ఏదో అబద్ధం చెప్తున్నారు. మేము అబద్ధం చెప్పడం లేదు తల్లి. ఇదిగో మా వెనక్క భాగాన్ని చూడండి. ఓ లేదు లేదు, ఓ జగన్నాథ, ఇది ఎలా సాధ్యం? నా భర్త మిమ్మల్ని ఇలా చేశాడా? అవును తల్లి, నిజంగానే మీ భర్త ఇలా చేశాడు మాకు. పద పద, మనం తొందరగా వెళ్ళిపోవాలి. అది అసాధ్యం. అబ్బాయిలు తిరిగి రండి, మీ గాయాలకు కట్టుకట్టనివ్వండి. ఎవరిని పిలుస్తున్నావు ఠాకురాణి? నువ్వు కొట్టిన ఆ ఇద్దరు పిల్లలను పిలుస్తున్నాను. ఏ ఇద్దరు చిన్నపిల్లలు? నేనెవరిని కొట్టాను? ఈ ఆహార పదార్థాలు మరియు చక్కని బట్టలు మన గుడిసెలో ఏం చేస్తున్నాయి? దాన్ని కాదనే ప్రయత్నం చేయకండి. తీసుకెళ్ళమని మీరు ఆదేశించిన కిరాణా సామాగ్రి ఇవి. వారు నిరాకరించినప్పుడు మీరు వారి వెనుక భాగంలో కొట్టారు. ఠాకురాణి, దయచేసి నన్ను నమ్ము. ప్రశాంతంగా నా మాట విను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ వస్తువులను ఇక్కడికి తీసుకురావడానికి నేను ఏ పిల్లలను బలవంతం చేయలేదు, కొట్టలేదు. నేను ఈ వస్తువులను ఇంతకు ముందెన్నెప్పుడూ చూడలేదు. ఈ అబ్బాయిలెవరు? వారు స్థానిక అబ్బాయిలని చెప్పారు. ఒక అబ్బాయి నలుపు, ఇంకొక అబ్బాయి తెలుపు. వారిద్దరికి పొడవైన నల్లటి జుట్టు ఉంది. వారిద్దరూ మెరిసే దోవతులు, చద్దర్లు ధరించారు. వారిద్దరూ అత్యంత అందమైన లక్షణాలతో ఉన్నారు. ఠాకురాణి,
ఈ అబ్బాయిలెవరో నాకు తెలుసు. చూడు, నా శరీరంలోని వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. ఠాకురాణి, ఇది యోగక్షేమం వహామ్యహం యొక్క సజీవ ఉదాహరణ. అవును, యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామ్యహం. ఠాకురాణి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. జగన్నాథుడు, బలరాముడు ఇద్దరూ ఇక్కడ మీ ముందుకు వచ్చారు. అది వారి మూల అతీంద్రియ రూపాల్లో. వారు జగన్నాథుడు బలరాముడా? నేను వారితో మాట్లాడానా? హో, లేదు లేదు, నేను వారిని అబద్ధాలని పిలిచాను. ఓ ప్రభు, నేనెంత పని చేశాను. ఓ జగన్నాథ, భగవద్గీతలోని శ్లోకాన్ని చెరిపేసినందుకు నన్ను క్షమించు. నా మనసులోని సందేహమంతా వీడిపోయింది. ప్రభూ, దయచేసి తిరిగి వచ్చి నీ అతీంద్రియ బాల్య రూపంలో నాకు దర్శనమివ్వు. ఓ జగన్నాథ, బలరామ, మీ నుండి నేను వీటిలో దేనిని కూడా కోరుకోను. దయచేసి ఒక్క క్షణం వెనక్కి రండి. నా పాపపు కళ్ళతో మిమ్మల్ని చూడనివ్వండి. జగన్నాథ స్వామి నయన పాతగామి బావా తుమే. ఓ ప్రభువులారా, జగన్నాథ, బలరామ, దయచేసి నా పాపచర్యకు నన్ను శిక్షించండి. నేను ఎప్పటికీ ఇలాంటి పని చెయ్యను. భగవద్గీత శ్లోకాలను ఎప్పుడూ అనుమానించను, అస్సలు అనుమానించను, ఎప్పుడూ అనుమానించను. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతాలు ఆ భగవంతుని యొక్క అతీంద్రియ శరీరంతో సమానం. శీల ప్రభుపాదుల వారు మనకు ఎన్నో మంచి సూచనలు అతి సులువైన భాషలో అందిస్తున్నారు. మనం కేవలం ఈ పుస్తకాలను చదవడం, భక్తి శ్రద్ధలతో జపం చేయడం, శ్రీకృష్ణుడు కీర్తనలు చేయడం ద్వారా మన జీవితాన్ని విజయవంతం చేసుకోగలుగుతాము. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. కృష్ణ హరి బోల్.